ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 2023 జనవరి 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు గల ధనుస్సు రాశి వారికి జనవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ధనుస్సు రాశిలో మూలా నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి 1వ పాదము కలిపి ధనుస్సు రాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా ఇటు ధనుస్సు రాశి వారికి జన్మమందు రవి బుధులు, ద్వితీయ స్థానమందు శనైశ్వరుడు 17వ తారీఖు నుంచి 7.5 సంవత్సరాలుగా మిమ్మల్ని పీడిస్తున్నటువంటి ఏలినాటి శని వెళ్ళిపోతోంది. 17వ తారీఖు నుంచి తృతీయ స్థానంలోకి శనైశ్వరుడు, అర్ధాష్టమ గురుడు, పంచమంలో ఉన్నటువంటి రాహువు, 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, లాభమందు కేతువు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఈ నెల 17వ తారీఖుతో శనిపీడ వెళ్ళిపోయినట్టే. అయితే 14వ తారీఖు వరకు జన్మమందు రవి, 14 నుంచి ద్వితీయ స్థానంలోకి రవి మార్పు, కొంతవరకు అనుకూలత. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నెల ప్రధానంగా కుజబలం బాగున్నది, కేతుబలం బాగున్నది, కొంత శని బలం పవర్ఫుల్గా. శని బలం 17వ తారీఖు నుంచి సంపూర్ణంగా మీకు ఎదుగుదల మొదలవుతుంది. గత 7.5 సంవత్సరాలుగా ఎంత కోల్పోయి ఉన్నారో, ఎన్ని రకాలుగా మీరు ఇబ్బంది పడి ఉన్నారో, ఎన్ని రకాలుగా వచ్చేటువంటి అభివృద్ధి మిమ్మల్ని ఆపేసిందో, ఏ పని చేయలేక వస్తున్నటువంటి పనులన్నీ కూడా మధ్యలోని ఆగిపోయి నిలిచిపోయి ఒక రకమైనటువంటి అజ్ఞాతవాసంగా ఈ 7.5 సంవత్సరాలు మీరు గడుపుతూ ఉన్నారు. అలాంటి కొంతమందికి వ్యక్తిగత జాతకంలో అనుకూలమైనటువంటి యోగం ఉన్న వాళ్ళకి, ఆ మహాదశలు బలంగా ఉన్న వాళ్ళకి బాగుండి ఉండవచ్చు. గోచార ప్రభావం మాత్రం ఒక రకంగా చాలా ఇబ్బందిగానే ఉంది ఈ ధనుసు రాశి వారికి. చాలా అన్ని రకాల కష్టాలని, నష్టాలని అన్నీ కూడా చూశారు. అవన్నీ కూడా ఈ యొక్క 17వ తారీఖుతో పోనున్నాయి. పరమేశ్వరుడు మీకు విజయ అవకాశాలను ఇవ్వబోతున్నాడు. మీ యొక్క కష్టానికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఇన్ని రోజులుగా మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ నోటితోటి జై కొడతారు. వాళ్ళే మీ చుట్టూ తిరగడం మొదలు పెడతారు. ఎంతో మీ యొక్క శక్తియుక్తులను పొగుడుతుంటారు. కాబట్టి పొగిడే వాళ్ళని నమ్మకండి. గతంలో మీ చుట్టూ మీ యొక్క అవసరమైనటువంటి సమయంలో మీకు ఎవరైతే సహాయం చేశారో, మాట సహాయం చేశారో, మిమ్మల్ని అంటిపెట్టుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళనే దృష్టిలో పెట్టుకోండి. సంఘంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మాటకు కంటే డబ్బుకే విలువ ఎక్కువ, ప్రాధాన్యత పెరిగిపోయి వ్యక్తుల యొక్క మనుషుల యొక్క సంబంధ బాంధవ్యాల కంటే ధన బాంధవ్యాలే ఎక్కువైపోయాయి. కాబట్టి ఎవరు మీకు ఎంతవరకు విలువ ఇచ్చారో అదే విధమైనటువంటి విలువను మీరు కూడా వాళ్ళకి తిరిగి ఇవ్వండి. అంతే తప్ప కార్యాంతే విసర్జయేత్, పని అయిపోయిన తర్వాత వదిలేసే అనేటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మీరు కూడా అదే విధంగా ప్రవర్తించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. చతుర్థ కేంద్రంలో ఉన్నటువంటి గురుడు యొక్క ప్రభావం, అర్ధాష్టమ గురుడు జన్మ అష్టమాధిపతి, ఆ జన్మ చతుర్థ స్థానాధిపతి అయినటువంటి గురుడు కొంత మీకు చతుర్థంలో ఏప్రిల్ వరకు ఆయన అక్కడే ఉంటారు. శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఆయన వల్ల వచ్చేటువంటి శుభయోగం అయితే ఏమీ లేదు. శని భగవానుడు మాత్రం విజృంభిస్తారు. ఖచ్చితంగా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు. కుజుడు కూడా మీకు స్తంభించి 6వ స్థానంలో మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడేయడానికి మీ యొక్క శక్తియుక్తులు అంటే సాధారణంగా కుజుని యొక్క స్థితి వల్ల, రాహు యొక్క స్థితి వల్ల, కేతువు యొక్క స్థితి వల్ల మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి. అంటే ప్రతి పనిని వ్యక్తిగతంగా చూసుకోండి. ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడకుండా మీ పనిని మీరు చేస్తే, మీ పనిని మీరే ఇన్వాల్వ్ అయ్యి కనుక పని చేయగలిగితే ఖచ్చితంగా అది ఆ పనిలోనూ విజయం ఉంటుంది, లాభం ఉంటుంది. అనుకున్న దానికంటే తొందరగా కూడా పూర్తవుతుంది. ఎదుటి వ్యక్తుల మీద కనుక ఆ పని చిన్న పని అవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, ఆధారపడ్డారో మళ్ళీ అది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులకి చతుర్థ గురుని వల్ల విద్యాయోగం బాగా విశేషంగా కనపడుతుంది.
కష్టపడితే ఖచ్చితంగా ర్యాంకులు తెచ్చి పెడతాడు. భగవంతుడు బృహస్పతి ఈశ్వరుడు చతుర్థ మంది ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు అనుకూలిస్తుంది. ఆ దిశగా అడుగులు వేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి ముందుకు వెళ్ళండి. వ్యాపారస్తులకు శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. పెట్టుబడులకు అనుకూలిస్తుంది. దూరంగా ఎక్కువ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వ్యాపారస్తులకు అద్భుతంగా ఉన్నది. ఉద్యోగస్తులకు మాత్రం పని ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా ఏమీ భయం లేదు. ఆ శక్తి లభిస్తుంది. దానికి తగ్గ ప్రతిఫలాన్ని మీరు పొందగలుగుతారు. ప్రమోషన్లు వస్తాయి. శిఖరాగ్ర పేరు తెచ్చుకోగలుగుతారు. మీ వల్లే ఈ కార్యాలయంలో లేదా మీరు పనిచేస్తున్నటువంటి స్థానంలో మీరే ప్రధానం, మీరు లేకపోతే ఏమీ లేదు అన్నంత ఎక్స్పోజర్ మీకు వస్తుంది. దానివల్ల మీకు మంచి కీర్తి ప్రతిష్టలు రావడమే కాకుండా ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. ధన సంబంధమైనగా కూడా కలిసి వస్తాయి. ప్రభుత్వ పరమైనటువంటి సన్మానాలు సత్కారాలు కూడా జరుగుతాయి. బ్యాంకింగ్ రంగంలో ఉండేటువంటి పనిచేసేటువంటి వాళ్ళకి కానీ, బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కానీ అనుకోకుండా పనులన్నీ పూర్తి అవుతాయి. పరమేశ్వరుడి దయ వల్ల అన్నీ కూడా కలిసి వస్తాయి. ఈ నెలంతా కూడా విజయ పథంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా వ్యాపారస్తులకి కొంత శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో బాగుంది కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళేటువంటి వ్యాపారం కానీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ వ్యాపారస్తులు కానీ ఆచితూచి నిర్ణయాలు చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మీకు విజయం లభిస్తుంది. స్త్రీల ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. కుజుడు 6లో ఉన్నారు, రోగస్థానం ముందు ఉన్నారు కాబట్టి కుజుడు బలము సంపూర్ణంగా ఉన్నది. అర్ధాష్టమ గురుని యొక్క ప్రభావం వల్ల కొంత అనారోగ్య సూచనలు, ఉదర సంబంధమైనటువంటి హృదయ సంబంధమైనటువంటి ఇబ్బందులు, ఎంత కష్టపడి పనిచేసినా అలసిపోవడం. ప్రత్యేకంగా చెప్తున్నాను, చతుర్థమందు ఉన్నటువంటి గురుని వల్ల మీరు ప్రత్యేకంగా ఈ చతుష్పాద జంతువుల వల్ల అంటే ఆంబోతులు లేకపోతే ఈ దున్నపోతులు లేదా 4 చక్రాల వాహనాలు కానీ ఇటువంటి వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. 4 చక్రాల లారీలు, బస్సులు ఇలాంటి వాటికి కూడా రోడ్డు పక్కన నడిచేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. కొద్ది రోజుల పాటు రవి బలం సంపూర్ణంగా వచ్చేంత వరకు కూడా చాలా జాగ్రత్త. జనవరి 17వ తారీఖు నుంచి శని బలం వస్తుంది. కొంత మీకు పరమేశ్వరుడు దయ కలుగుతుంది. ఈ 1 నుంచి 17 వరకు మాత్రం ఇంత జాగ్రత్తగా వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ఏలినాటి శని యొక్క ప్రభావం చివరిలో ఉన్నది. ఆ యొక్క ప్రభావం 7.5 సంవత్సరాలుగా మిమ్మల్ని ఉన్నది. ఆ యొక్క శని ప్రభావం చివరి దశలో ఉన్నది కాబట్టి కొంత కకావికలంగా ఉంటుంది. ఏదో కొంత దూరంగా ఏదో మంచిది కనపడుతుంది, దూరపు కొండలు నునుపన్నట్టుగా అక్కడికి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఓవర్ ఎస్టిమేషన్తో అడుగులు వేస్తారు. అలా వెళ్ళి అక్కడ ఏమీ లేదని చెప్పి నష్టపోతారు. కాబట్టి ఈ యొక్క 17 రోజులు అటువంటి ఆలోచనలు ఏమీ లేకుండా శాశ్వతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే సమయం కూడా మనకు అనుకూలించాలి. అది 17వ తారీఖు తర్వాత నుంచి అనుకూలిస్తుంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు 17వ తారీఖు వరకు పోస్ట్ పోన్ చేయండి. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి. స్త్రీల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు జాగ్రత్త. ప్రతి విషయాన్ని పెద్దలతోటి ఇంట్లోంచి బయటికి వెళ్ళే ముందు పెద్దలకి చెప్పి వెళ్ళండి. అది మీకు సర్వదా మంచి జరుగుతుంది. శకునాల యొక్క ప్రభావం మీ మీద చాలా ఎక్కువగా కనపడుతోంది. ఈశ్వరారాధన చేయండి. ప్రతి విషయంలోనూ కూడా సాహసోపేతమైనటువంటి నిర్ణయాల కన్నా పెద్దల సలహా పాటించి ముందుకు వెళ్తే మంచిది. గురువారం రోజున దత్తాత్రేయుడు ఆలయానికి వెళ్ళండి. శనగల ప్రసాదం చేసి బాబా గుళ్ళో భక్తులందరికీ కూడా ప్రసాదంగా మీరే పంచిపెట్టుకోండి. ఆచితూచి నిర్ణయాలు చేయండి. దత్త కవచాన్ని పారాయణ చేసుకుంటూ జై గురుదేవ దత్త అని జపం చేసుకుంటూ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో విజయపదంలో మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.